నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఫైల్స్ దగ్ధం కేసు, మీ వాళ్ళని లోపలేశాం, ఇక నువ్వు తప్పించుకోలేవు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అంటున్నట్టుగా, నువ్వు తప్పించుకోలేవిక, మీ వాళ్ళని కూడా లోపలేసాం ఫైల్స్ దగ్ధం కేసులు అని చెప్పేసి అంటున్నట్టుగా తమ్నెయిల్ కూడా పెట్టాను. సో ఫైల్స్ దగ్ధం కేసు ఇప్పుడు అంత కీలకంగా ఉందా అంటే ఎస్, ఉందనే చెప్పాలి. అసలు ఆ ఫైల్స్ దగ్ధం కేసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడ మీద కత్తిలాగా వేలాడుతోంది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. నిజానికి అంత లోతుగా అధికారులు కూడా సహకరించి విచారణ చేపడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడో జైలుకు వెళ్లాల్సింది. కానీ ఈ కేసు నత్తనడకన నడుస్తోంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకో, జనసేన పార్టీ వాళ్ళకో కోపం రావచ్చు. కానీ ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల వల్ల ఇబ్బంది పడ్డారో అప్పట్లో వైసీపీ హయాంలో, వాళ్ళ మనోవేదన మాత్రం ఆ స్థాయిలోనే ఉంది. వాళ్ళంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడెప్పుడు కటకటాల వెనక్కి వెళతాడా అని చెప్పేసి ఆ పొంగనూరు, ఆ చిత్తూరు, ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. చాలామంది ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటి అంటారా? ఇదిగోండి, మనం కొంచెం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడుకోవాలి. మదనపల్లె ఆర్డీఓ కార్యాలయం దగ్ధమైంది కదా. ఆ ఆర్డీఓ కార్యాలయం దగ్ధమైనప్పుడు సుమారుగా 2700 ఫైల్స్ దగ్ధమయ్యాయి. వాటిల్లో నుంచి అధికారులు ఇప్పటివరకు కేవలం 700 ఫైల్స్ మాత్రమే రికవర్ చేయగలిగారు. అంటే ఫైల్స్ దగ్ధమైపోతే వాటిని రికవర్ చేయడం ఎంత కష్టం. నిందితుల్ని పట్టుకోవడం కష్టమా తేలిక, వాళ్ళు చేసింది నేరమా కాదా, వాళ్ళు నిందితులుగా ప్రూవ్ అవుతారా అవ్వరా అనేది వేరే విషయం, అది పక్కన పెట్టండి. సో ఇంకొంచెం లోతుగా దర్యాప్తు చేస్తే వాళ్ళు దొరికే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో గూగుల్ టేక్అవుట్స్, వాట్సాప్ చాట్లు, కాల్ డేటా, మెసేజ్లు ఇవన్నీ కూడా మొత్తం బయటికి తీస్తే నిందితులు ఈజీగా దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ ఆ స్థాయిలో డెవలప్ అయింది కాబట్టి. కానీ ఈ ఫైల్స్ రికవర్ చేయడం ఎంత కష్టం. వాళ్ళ నేరాలని ఏవో కప్పిపుచ్చుకోవాలనే కదా ఈ ఆర్డీఓ కార్యాలయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగేలాగా చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఏ ఆర్డీఓ కార్యాలయంలో ఇంతటి స్థాయిలో అగ్ని ప్రమాదం జరగలేదే. మరి మదనపల్లిలోని ఆర్డీఓ కార్యాలయంలో మాత్రమే ఎందుకు జరిగింది అని అంటే అనుమానాలు రావా? ఖచ్చితంగా వస్తాయి. ఈ అనుమానాలు ఎందుకు వస్తాయి అనే దాని మీద నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రీవెన్స్ కార్యక్రమాలు ఏంటి? సబ్ కలెక్టరు లేకపోతే ఇతరత్ర ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ప్రజల సమస్యలకి సంబంధించిన వినతి పత్రాలని సమర్పిస్తారు. వాటిని త్వరగా సాల్వ్ చేయండి, సో ప్రభుత్వ అధికారులని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు కదిపి మా సమస్యల్ని పరిష్కరించండి అని చెప్పేసి ప్రజలే వినతి పత్రాన్ని సమర్పించడం. సో ఈ గ్రీవెన్స్ కార్యక్రమాలు కేవలం వైసీపీ హయాంలోనే కాదు, ఇప్పుడు కూటమి సర్కార్ 2024లో అధికారంలోకి వచ్చింది కదా, ఆ టైంలో కూడా నిర్వహించినప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీవెన్స్ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించినప్పుడు కొన్ని వందలు కాదు కొన్ని వేల కేసులు, కొన్ని వేల కంప్లైంట్స్ వచ్చాయి. ఈ మదనపల్లె దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలు, పొంగనూరు దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలు, చిత్తూరు దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో ఎందుకు వచ్చాయి అంటే అవన్నీ కూడా కబ్జాలకి సంబంధించి, ఆక్రమణలకి సంబంధించి కంప్లైంట్స్. ఎలాంటి ఆక్రమణలు? అవన్నీ ప్రజలకి సంబంధించిన భూములు కబ్జా చేయటం, చుక్కల భూములు ఆక్రమించుకోవటం, అసైన్డ్ భూములు ఆక్రమించుకోవటం, అలాగే అటవీ భూములు ఆక్రమించుకోవటం, ఇలాంటి ఆక్రమణలకి సంబంధించి, కబ్జాలకి సంబంధించి ఎక్కువ కంప్లైంట్స్ రావటం అనేది చాలా పెద్ద ఇష్యూ. సో ఈ ఆక్రమణలకి సంబంధించి కంప్లైంట్లు ఎవరి మీద ఎక్కువ వచ్చాయి అని అంటే ఆబ్వియస్గా పెద్దిరెడ్డి అనుచరులు అని చెప్పేసి అప్పట్లో టాక్ నడిచింది. ఆ ఏరియాలో ప్రజలు కూడా చాలామంది మా భూములు ఆక్రమించుకున్నారు, బలవంతంగా రాయించుకున్నారు, మళ్ళీ మా భూములు మాకు ఇప్పించేలాగా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కొంతమంది వినతి పత్రాలు కూడా సమర్పించారు. సో మరి దీన్నంతా కూడా తవ్వడం మొదలుపెట్టాలి కదా ప్రభుత్వం. ఎక్కడ తప్పు జరిగింది? చుక్కల భూములు ఆక్రమించుకోవటం ఏంటి, అసైన్డ్ భూములు ఆక్రమించుకోవటం ఏంటి, దీని వెనక ఎవరున్నారని చెప్పేసి విచారణ చేపడతారు కదా. విచారణ చేపడితే మరి తీగలాగితే డొంక కదులుతుంది. డొంక కదిలితే ఆ డొంకలో అధికారులు కూడా ఉంటారు. ఎందుకని అంటే ఒక భూమిని ఆక్రమించుకోవాలి అంటే వెళ్ళి సినిమాలో చూపించినట్టు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి బోర్డు పెట్టగానే సరిపోదు. ఆర్డీఓ కార్యాలయంలో ఎవరి పేరు మీద ఉందో ఆ భూమి, ఆ పేరు మీద నుంచి ఇంకొక పేరు మీదకి మార్చడం, ఇవన్నీ జరగాలి. మరి జరగాలి అని అంటే ఏం చేయాలి? అధికారులు తీసుకొని చేస్తారు. అందరికీ తెలిసిన విషయమే కదా. ఆమ్యామ్య తీసుకుని అధికారులు చాలామంది ఆ నంబర్లు, సర్వే నెంబర్లు ఇవన్నీ మార్చేశారని చెప్పేసి మనం ఎన్నో కథనాలు వింటున్నాం. అంటే ఇక్కడ ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో వాళ్ళకి అధికారులు కూడా సహకరించారనే కదా అర్థం.
మరి ఈ కబ్జాలకి సంబంధించి, ఆక్రమణలకి సంబంధించి మొత్తం కంప్లైంట్స్ అన్నీ సాల్వ్ చేయాలంటే మరి అధికారుల్ని కూడా ఇరుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు వెనుక అధికారుల హస్తం కూడా ఉందని చెప్పేసి అనటంలో ఎటువంటి సందేహం లేదంటారు ప్రజలు, ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా. సో ఇక చాలామంది ఈ కేసులో ఇరుక్కొని ఉన్నారు. ఇప్పటికే కొంతమంది రిమాండ్కి కూడా వెళ్ళారు, కొంతమంది బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఇద్దరు ఇరుక్కున్నారు. వాళ్ళు ముని తుకారాం ఒకళ్ళు, ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ, ఇంకొక వ్యక్తి మాధవరెడ్డి. ఈ మాధవరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుడి భుజం లాంటి వాడు, ప్రధాన అనుచరుడు, ఇలా ఏవైతే వాక్యాలు చెప్పుకోవచ్చో అవన్నీ చెప్పుకోవచ్చు అనమాట. మొత్తానికి వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు బయటపడిందో అప్పుడు అబ్స్కాండ్ అయ్యారు, అంటే కనిపించకుండా పారిపోయారు. పారిపోయిన వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో బెంగళూరు నుంచి వస్తూ ఒక టోల్ గేట్ దగ్గర టీ తాగుతూ సిట్ అధికారులకు పట్టుబడ్డారట. అంటే చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకెవరు పట్టించుకుంటారులే అనుకున్నారో ఏమో, మొత్తానికి బెంగళూరు నుంచి వస్తూ పోలీసు అధికారులకి దొరికిపోయారు. మరి వీళ్ళిద్దరినీ లోపలేస్తే ఎవరి పేర్లు బయటకు వస్తాయో, ముని తుకారాం అలాగే మాధవరెడ్డి ఎవరి పేర్లు చెప్తారో, అసలు ఎవరికి సంఖ్యలు పడతాయో తర్వాత అని చెప్పేసి అంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద మదనపల్లె ఆర్డీఓ కార్యాలయం ఫైల్స్ దగ్ధం కేసు మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడకి చుట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఆయన దొరికిపోతారా లేదా, ఆయనే కీలక నిందితుడిగా దీంట్లో చేర్చబడతారా లేదా అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే అంత తేలిగ్గా పట్టుబడే వ్యక్తి కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు. దానికి కూడా నేను ఒక కారణం చెప్తాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలాంటి వారు అంటే చిత్తూరు జిల్లాలో ఆయనే ఒక సీఎం లాగా వ్యవహరించే వ్యక్తి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ప్రభుత్వం ఏదైనా కావచ్చు, అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, ముఖ్యమంత్రిగా ఎవరైనా ఉండుండొచ్చు, కానీ చిత్తూరు జిల్లా మొత్తంలో కూడా ఆయన ఆడిందే ఆట, ఆయన పాడిందే పాటగా ఉంటుంది అని అంటారు. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సీఎం ఏమో, కానీ చిత్తూరు జిల్లాకి ఎక్కువగా అంటే ఆ రాయలసీమ ప్రాంతాల్లో ఆధిపత్యానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే పైచేయి వైసీపీ హయాంలో. ఎందుకని అని మీకు డౌట్ రావచ్చు. అదేంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా ఊరుకుంటారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అప్పట్లో ఒక టాక్ కూడా ఉండేది. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అంటే 2017, 2018 ఆ టైంలో పాదయాత్ర మొదలుపెట్టారు కదా. ఆ పాదయాత్ర షురూ చేసినప్పుడు ఆయన కాలు బయట పెట్టిన దగ్గర నుంచి ఆ క్షణం నుంచి మళ్ళీ ఆ పాదయాత్ర కంప్లీట్ అయ్యి ఆయన ఇంటికి వెళ్ళేంత వరకు కూడా మొత్తం ఖర్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే అని చెప్పేసి టాక్ ఉంది. మరి అంత ఖర్చు పెట్టిన వ్యక్తికి ఆ మాత్రం పెత్తనం ఇవ్వరా? అందుకనే వైసీపీ హయాంలో ఆయన ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. పైగా కొన్ని కీలకమైన పోర్ట్ఫోలియోలు కూడా ఆయన చేతిలోనే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలోనే ఉన్నాయి అని చెప్పేసి కూడా అప్పట్లో టాక్ ఉంది. ఈ మధ్యకాలంలో అసలు ఆయన ఎక్కడెక్కడ భూములు ఆక్రమించుకున్నారనే విషయంలో పవన్ కళ్యాణ్ ఒక ఏరియల్ సర్వే కూడా చేశారు. ఆయన హెలికాప్టర్లో తిరుగుతూ ఈ భూములు అటవీ ప్రాంతంలో అసలు ఇక్కడ గెస్ట్ హౌస్లు ఎవరు నిర్మించుకున్నారు, ఈ భూములు ఎవరివి ఏంటి అనే కథ మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మరి ఎలా జరిగింది అదంతా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఆయనకి అక్కడ గెస్ట్ హౌస్లు వెలిసాయా? సో ఇదంతా కూడా లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కొంతమంది అధికారులు కూడా దొరికిపోయే అవకాశం ఉంది. మరి దొరికిపోరా అంటే దొరికిపోతారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఈ అక్రమాలకి అవినీతికి తావిచ్చి వాళ్ళు ఆడింది ఆటగా పాడింది పాటగా చేయటానికి సహకారం అందించారో వాళ్ళందరూ కూడా దొరికిపోతారు ఖచ్చితంగా. సో మొత్తం మీద ఏం జరగబోతోంది ఈ ఫైల్స్ దగ్ధం కేసు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ఎవరు ఇరుక్కోబోతున్నారు అనేది మాత్రం సస్పెన్స్గా మారింది. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే దొరకరా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ కేసులోంచి తప్పించుకుంటారా, లేకపోతే దొరికిపోతారా అని చెప్పేసి. థ్యాంక్ యూ.